మరణాత ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములైనా. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర కటాక్షం బట్టి 2024 సంవత్సరంలో 4వ నెలలో మరి ఒక ఆరాధన దినం మాకు ఇచ్చినందులకు వందనములు, స్తోత్రములు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని పునరుద్ధానుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, పునరుద్ధానుడైన క్రీస్తు నాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక, ఆమేన్. అందరికీ మరణాత. మరి మనం పునరుద్ధాన దినాల్లో ఉన్నాం. అంటే మరి లెంట్ కాలమును పూర్తి చేసుకొని పునరుద్ధాన పండగ జరిగించుకున్న వారమై ఉన్నాం. అలాగే మరి ఈ నెలలో పునరుద్ధాన సంబంధమైనటువంటి విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ దినము ప్రభువు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలను గురించి ధ్యానం చేసుకుందాం. ప్రభువు పునరుద్ధానులైన తర్వాత మరి 11 సార్లు వారికి ప్రత్యక్షమైనట్లుగా లేఖనములలో మనం చూస్తూ ఉన్నాం. వరుసగా చెబుతాను, మీరు తర్వాత చూసుకోనండి. మొదట మగ్దలేనే మరియకు ఆయన ప్రత్యక్షమయ్యారు. తర్వాత ఇతర స్త్రీలకు ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత ఎమ్మాయి వెళుతున్నటువంటి 2 శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. 4వది పేతురు గారికి ప్రత్యక్షమయ్యారు. 10 మంది శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు మరి ప్రత్యక్షమయ్యారు. అలాగే 6 తోమా లేడు, 5వ ప్రత్యక్షత. మరలా తోమా అవిశ్వాసిగా ఉన్నప్పుడు బలపరచడానికి 6వసారి 11 మంది శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. 7వది మరి తిబిరయ సముద్ర తీరమున మరి 7 శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. 8 గలిలయలో 11 మంది శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. 9వది 500 మందికి ప్రత్యక్షమయ్యారు. అలాగే 10వది యాకోబుకు ప్రత్యక్షమయ్యారు. 11వది ఆరోహణ దినమున మరి శిష్యులకు 11 మంది శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ఇది ప్రభువు పునరుద్ధాన ప్రత్యక్షతల క్రమం. అలాగే ఈ 11 ప్రత్యక్షతలలో 5 సార్లు అపొస్తలులకు ప్రత్యక్షమయ్యారు, అంటే శిష్యులకు. అందులో మొదటిది మరి మేడగదిలో ఉండగా పునరుద్ధాన దినముననే సాయంకాలమున శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. 10 మంది శిష్యులు ఉన్నారు. తోమా ప్రభువు యొక్క మరణమును జీర్ణించుకోలేక ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నాడు. 10 మంది శిష్యులు ఉండగా ఆ 10 మంది ఉన్నటువంటి మేడగదిలోనికి ప్రభు వచ్చారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 23 వచనాల భాగములో దీన్ని మనము చూస్తాం. మరి శిష్యులు మరి యూదులందరికీ భయపడి వారు మేడగదిలో దాగుకొన్న వారై ఉన్నారు. కాబట్టి భయకంపితులైనటువంటి శిష్యులను బలపరచడానికి ప్రభువు మొదటిసారిగా వారికి ప్రత్యక్షమయ్యారు. ఈ వాక్య భాగములో కొన్ని విషయాలు ఉన్నాయి, మనం క్లుప్తముగా ధ్యానం చేసుకుందాం. మరి ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళు మర్చారు. అనేక సార్లు ప్రభువు చెప్పారు, మనం యెరూషలేము వెళుతున్నాం, పాపుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, సిలువ వేసి చంపుతారు, సమాధి చేయబడతాను, 3వ దినమున తిరిగి లేస్తాను, మీకంటే ముందు గలిలయ వెళతాను అని ప్రభువు అనేక సార్లు చెప్పారు. చెప్పినా కానీ వారు ప్రభువు యొక్క మరణమును జీర్ణించుకోలేక అన్నీ మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. భయపడి మరి మేడగదిలో దాగుకొన్న వారై ఉన్నారు. కాబట్టి ప్రభువు
మరి వారికి ప్రత్యక్షమై తన్ను తాను కనపరుచుకొనకపోతే ఆయనను గురించి వారు లోకానికి తెలియజేయలేరు. ఆయన మరణ పునరుద్ధానాలకు సాక్షులుగా ఉండలేరు. ఆ సంగతి సువార్త ప్రకటించలేరు గనుక ప్రభువు వారి భయమును పోగొట్టి వారిని బలపరచుటకు ఆ రోజు, పునరుద్ధానమైన రోజు సాయంకాలము వారి మధ్యకు వచ్చారు. ఇందులో ఉన్న 5 భాగాలను చూద్దాం. మొదటి భాగము 19వ వచనములో వారు భయపడి, 19వ వచనములో వారు యూదులకు భయపడి, కాబట్టి వారు అధైర్యవంతులుగా ఉన్నారు, అధైర్యపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే మనము సత్యాన్ని గ్రహించలేమో అప్పుడు భయానికి మరి లోనవుతాం. సత్యము మన భయాలను ఎగరగొడుతుంది, మనకి ధైర్యం ఇస్తుంది. అలాగే దేవుని మాట సత్యం కాబట్టి దేవుని మాట మనల్ని ధైర్యపరిచేదై ఉన్నది. ఎవరికి దేవుని వాక్కు లేదో వారు భయపడేవారుగా ఉంటారు. కాబట్టి యేసయ్య మాట వారి దగ్గర లేదు, వారు మర్చిపోయారు. కాబట్టి వారు భయానికి గురయ్యారు. కాబట్టి వారు భయపడుతున్నారు. అందుకోసమే వారి భయమును పోగొట్టుటకు ప్రభువు వారి దగ్గరకు వచ్చి వారిని బలపరిచారు. ఆయన వచ్చి అన్నారు, భయపడవద్దు, మీకు సమాధానము అని చెబుతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు, ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాగూ జ్ఞాపకం చేసుకుంటే మనము ధైర్యవంతులుగా ఉంటాం, భయాన్ని జయించగలుగుతాం. అందుకే బైబిల్లో 365 సార్లు భయపడకుడి అని ఉంది. అందుకోసం మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి అంటే దేవుని వాక్కు మనకి కావాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో మనము చూసినట్లయితే ఆ మాటలు మనకి కనబడతాయి. నేను నీకు ఆజ్ఞాపించున్నాను గదా, నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు యెహోషువతో, భయపడకు, ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 8వ వచనములో అంటాడు, ధర్మశాస్త్ర గ్రంథము నుండి నీవు తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము నీవు చేయుటకు జాగ్రత్త పడాలి. చూసారా, దేవుని మాట చొప్పున నీవు నడవాలి, ధ్యానించాలి, ఆ ప్రకారమే జీవించాలి. అప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటాడు, అప్పుడు నీవు ధైర్యంగా ఉంటావు అని చెబుతున్నారు. అలాగే అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అపొస్తలుల కార్యాలలో ఈ 4వ అధ్యాయం 13వ వచనములో మనం చూసినట్లయితే అపొస్తలులైనటువంటి వారిని చూచి ఆనాటి యూదులైనటువంటి వారు ఆశ్చర్యపడ్డారు. వారి ధైర్యాన్ని చూసినప్పుడు వారు విద్యలేని పామరులని, ఇంత ధైర్యం వారికి ఎలాగ వచ్చింది అని ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటి అంటే వారు గ్రహించింది, వారు యేసుతో కూడా ఉన్నవారు, అనగా వారు యేసు శిష్యులు, యేసుతో వారు ఉన్నారు, ఆయన దగ్గర నేర్చుకున్నారు, ఆయన వాక్యం విన్నవారు, ఆ వాక్యానుసారంగా నడిచేవారు. అందుకోసమే వాళ్ళకి ధైర్యం అని చెప్పి వారి ధైర్యాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఈ వాక్య భాగములో మొదటిది వారు అధైర్యపడి దాగుకొనుట. రెండవది మనము చూసినట్లయితే 19వ వచనములోనే ప్రభువు వారికి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అని మరి సమాధానం చెప్పారు. అంటే అర్థం ఏంటి అంటే,
మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, మీకు సమాధానం అనగా ఆయన అభయం చెబుతూ ఉన్నారు. మరి ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం, ప్రభు లేని చోట సమాధానం. కాబట్టి ప్రభు అంటున్నారు, నేను పునరుద్ధానుడయ్యాను, నేను మీతో ఉంటాను, కాబట్టి మీకు సమాధానము. అంటే వారికి అభయం చెబుతూ ఉన్నారు, వీరేమీ భయపడవద్దు, మీరు ధైర్యముగా ఉండండి అని చెప్పి వారికి ప్రభువు అభయం ఇచ్చేటువంటి వారుగా మనమే చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో మనము చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. కాబట్టి యేసయ్య ఉంటే సమాధానం, ఆయన సహవాసమే సమాధానం. కాబట్టి శిష్యులతో అంటున్నారు, ప్రభు మీకు సమాధానం, నేను మీతో ఉన్నాను, కాబట్టి మీరు భయపడవద్దు అని వారికి అభయము పలుకుతూ ఉన్నారు. యేసయ్య సహవాసమే మనకు సమాధానం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో ప్రభువు చెబుతూ ఉన్నారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూశారా, లోకములో మీకు శ్రమ ఉంటుంది, అయినా మీరు భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. కాబట్టి యేసు చెబుతున్నారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు శ్రమలలో తోడుగా ఉంటాను, కాబట్టి శ్రమ మిమ్మల్ని ఏమీ చేయలేదు, కాబట్టి ధైర్యంగా ఉండండి అని చెప్పి వారికి అభయం చెబుతూ ఉన్నారు. మూడవ విషయం ఏమిటి అంటే 21వ వచనములో, తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను. 21వ వచనములో మరి ప్రభు ఏం చెబుతున్నారు అంటే, తండ్రి నన్ను ఎలాగ ఈ లోకానికి పంపారో అలాగే మిమ్ములను నేను పంపుతూ ఉన్నాను. నన్ను పంపినటువంటి తండ్రి నాతో ఉన్నారు, నన్ను నడిపించారు, అలాగే నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను గనుక నేను మీతో ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పి ప్రభు వారిని మరి నిర్ణయిస్తున్నారు. అంటే వారిని ఏర్పాటు చేస్తున్నారు, అనగా వారు ఆయన చేత పంపబడిన వారు, అనగా వాళ్ళు అపస్తులు. అపస్తులు అంటే అర్థం పంపబడిన వారు. కాబట్టి యేసు చేత పంపబడిన వారు వీళ్ళు. ప్రభువే వారిని లోకములోనికి పంపి తన యొక్క సువార్త ప్రకటించి అందరినీ శిష్యులుగా చేయమని ఆయన తెలియజేసిన వారై ఉన్నారు. కనుక వీరు అపస్తులు, అనగా పంపబడిన వారు. లోకాసు వార్త 24వ అధ్యాయము 48-49 వచనాలలో, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ప్రభు ఆరోహణమై వెళుతూ, మీరు నాకు సాక్షులు, కాబట్టి మీరు పైనుండి శక్తి పొందే వరకు, అంటే పరిశుద్ధాత్మ తండ్రి వచ్చే వరకు మీరు పట్టణములో నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మీరు సువార్తకు వెళ్ళాలి, సర్వలోకానికి సువార్త ప్రకటించాలి అని తెలియజేశారు. కాబట్టి ప్రభువు పంపినటువంటి వారు వీరు అపస్తులు. అపస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనములో, ప్రభు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందను భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. మీరు నాకు సాక్షులుగా ఉంటారు, ఆత్మ మీతో ఉంటారు, ఆత్మ నడిపింపులో ఉంటారు, ఆత్మ ద్వారా నాకు సాక్షులుగా ఉంటారని చెప్పి మరి ప్రభువు వారిని లోకములోనికి పంపిన వారై ఉన్నారు. కాబట్టి మూడవ సంగతి ఈ 21వ వచనములో
పంపబడిన వారు అంటే అపస్తులు. అపస్తులత్వం ఇచ్చాడు వాళ్ళకి బలపరచడానికి. 4వది 22వ వచనములో వారి మీద ఊది ఆత్మను పొందుడి అని మరి ప్రభువు మాట్లాడినారు. పరిశుద్ధాత్మను పొందుడి అని వారి మీద ఊదినట్లుగా చూస్తున్నాం. ఆది కాండములో బొమ్మను చేసి మట్టితో తన స్వరూపం, దానిలో ఆయన జీవవాయువును ఓదగా జీవాత్మ ఆయను అని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు ఊపిరి పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రభు వారి మీద ఊదారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడటానికి ఆ దినము ఆరంభమై పెంతెకోస్తు దినమున నింపబడినటువంటి వారై ఉన్నారు. కాబట్టి వారికి వాగ్దానము చేసినట్లుగానే పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో మనము చూసినట్లయితే అయితే ఆయన అంటే సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చూసారా, నా వాటిలోనివే మీకు తెలియజేస్తారు. అవి కొత్తవి ఏమీ చెప్పడు ఆయన. నేను ఏమి చెప్పానో అదే మీకు బోధిస్తాడు అని చెప్పి వాగ్దానము చేశారు. ఇక్కడ కూడా అదే తెలియజేస్తున్నారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనములో మనం చూసినట్లయితే అందరూ పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ వారి మీదికి బలముగా వచ్చెను. వారు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడిన వారుగా మనం చూస్తున్నాం. ఆ దినమే సంఘ స్థాపన జరిగిన దినం. ఆ దినముననే 3000 మంది రక్షణ పొందారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సంఘము వృద్ధి చెందుతానే ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మను ఇస్తానని వాగ్దానము చేశారు, మరలా జ్ఞాపకం చేశారు, ఆత్మతో నింపారు, వాళ్ళని బలపరిచి సువార్త ప్రకటింపజేసి సంఘాన్ని యావత్ ప్రపంచములో వ్యాపింపజేశారు. కాబట్టి 4వది ఆత్మ నింపుదల. 5వది 23వ వచనములో వారికి అధికారం ఇస్తూ ఉన్నారు. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి. ఎవరి పాపాలు మీరు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉండును అని చెప్పి వారికి అధికారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే దాని అర్థం శిష్యులను బట్టి కాదు, కానీ ప్రభువును బట్టి సువార్త ప్రకటించినప్పుడు యేసయ్యను ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన దగ్గర వారి పాపాలు ఒప్పుకుంటారో వారు పాపముల నుండి విమోచింపబడతారు, క్షమించబడతారు. ఎవరు ఒప్పుకొనరో వారి పాపాలు నిలిచి ఉంటాయి. కాబట్టి ప్రభువు దగ్గరకు నడిపించడానికి, ప్రభువును గురించి వారికి తెలియజేయటానికి సాధనములే ఈ అపోస్తలులు గనుక వారు సువార్త ప్రకటించినప్పుడు ఈ 2 కార్యాలు జరుగుతాయండి. విన్నవారిలో పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఆయన ద్వారా రక్షణ పొందేవారుంటారు. వినినా గాని వారి పాపములు ఒప్పుకొని క్షమింపబడక రక్షణ పోగొట్టుకునేవారు కూడా ఉంటారు. అందుకే ఇక్కడ ప్రభువు చెబుతూ ఉన్నారు, మీరు మరి పాపాలు క్షమింపబడటానికి, నిలిచి ఉండనివ్వటానికి మీ సువార్త ద్వారా ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు అని వారికి అధికారం ఇచ్చారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38 అలాగే 40 వచ్చిన మనం చూసినట్లయితే పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొనండి అని తెలియజేస్తున్నారు. చూసారా, అపొస్తలుడైన పేతురు గారు ఆయన సువార్త ప్రకటించినప్పుడు, ఆత్మతో నింపబడి సువార్త చెప్పినప్పుడు ఆ రోజు అనేకులు రక్షణ పొందారు. వారి హృదయాలలో మరి పొడవబడి నొచ్చుకొని మేమేం చేయాలి అని అడిగినప్పుడు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ వరం పొందండి అని పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయము
అపొస్తల కార్యాలు 19-20 వచనాల్లో మనం చూసినప్పుడు అందుకు పేతురు పేతురు యోహానును వారిని చూచి ఆ, దేవుని మాట వినుట కంటే ఉమ్, మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా న్యాయమా మీరే చెప్పుడి ఆ, మేము కన్న వాటిని విన్న వాటిని ఆ. చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి చూచారా, వారు సువార్త ప్రకటించొద్దని చెప్పి వారిని చెరసాల్లో పెడితే, వాళ్ళను కొరడాలతో కొడితే, అప్పుడు పేతురు అంటున్నాడు, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అని మరి పేతురు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగములో 5 విషయాలు మనకు కనబడుతున్నాయి. వారు అధైర్యపడినప్పుడు ఆయన వారికి అభయం ఇచ్చాడు. 2వ సంగతి. 3వది, అపొస్తలత్వాన్ని ఇచ్చి సువార్తకు సిద్ధపరిచారు. ఆత్మ నింపుదల ఇచ్చి వారిని బలపరిచారు. అధికారం ఇచ్చి సువార్త ప్రకటింపజేశారు. కాబట్టి భయకంపితులైనటువంటి శిష్యులను ప్రభువు ఈ విధముగా బలపరిచినటువంటి వారై ఉన్నారు. ఇది అపొస్తలుల మొదటి ప్రత్యక్షతలో జరిగినటువంటి సంగతి. ఇక 2వ ప్రత్యక్షతలోనికి వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24-29 వచనాల వరకు వాక్య భాగంలో ఉన్న సంగతి ఏమిటి అంటే, అవిశ్వాసి అయిన తోమాను విశ్వాసిగా బలపరుచుటకు ఈ యొక్క ప్రత్యక్షత. మరి ఈ మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు తోమా లేడు, 10 మందే ఉన్నారు. 10 మంది ఉంటే తర్వాత తోమా వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, మేము ప్రభువును చూశామని. కానీ తోమా నమ్మలేదు. నేను నమ్మనన్నాడు. కాబట్టి సంఘముతో లేకపోతే మరి విశ్వాసి అవిశ్వాసిగా మారిపోతాడు. అందుకే దయగలిగిన దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘ సహవాసమే విశ్వాసికి గొప్ప తర్ఫీదుశాల. సంఘములో నేర్చుకోవాలి, సంఘముతో కలిసి సహవాసము చేయాలి, సంఘముతో కలిసి వాక్య ధ్యానము చేయాలి, సంఘముతో కలిసి ప్రభువు సహవాసము చేయగలగాలి. అప్పుడే సంఘ ఆశీర్వాదాలు మనము కూడా పొందగలుగుతాం. ఎవరైతే సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారు అవిశ్వాసములోనికి వెళ్ళిపోతారు. అందుకే సాతాను చేసే మొదటి పని ఏమిటి అంటే సంఘ సహవాసానికి దూరం చేయటం. యేసయ్య మరణాన్ని తట్టుకోలేని తోమ సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు మతి లేక. కాబట్టి ప్రభువు ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు, అవిశ్వాసిగా తయారైనాడు. మనం కూడా సంఘానికి దూరముగా ఉంటే అవిశ్వాసములోనికి వెళ్ళిపోతాం. ఈ సంఘటన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందులో మొదటిది అవిశ్వాసము. 24-25 వచనాల్లో మనం చూసినట్లయితే మరి తోమాకు అలాగే అపొస్తలుల 10 మందికి జరిగినటువంటి సంభాషణలో అవిశ్వాసిగా మాట్లాడుతున్నాడు తోమా గారు. నేను నమ్మను. ఆయన మేకులు గుర్తుల్లో వేలు పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో పెడితేనే కానీ నమ్మనంటున్నాడు. చూడండి ఎంత అవిశ్వాసంలోకి వెళ్ళాడు. 10 మంది చెబుతున్నా నమ్మలేకపోతున్నాడు. ప్రియమైన వారలారా, సంఘము నుండి దూరం చేసే అపవాది మనలను సత్యాన్ని గ్రహింపనివ్వడు. 10 మంది చెబుతూ ఉంటే 10 మందిని ఖాతరు చేయటం లేదు, 10 మందిని ఎదిరిస్తున్నాడు. అంత విశ్వాసములోనికి నడిపించబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. చూశారా, ఎప్పుడైతే మనము అవిశ్వాసములోనికి వెళతామో, నమ్మలేకపోతామో, అప్పుడే సాతానుడు మన కళ్ళకు అంధత్వాన్ని కలిగిస్తాడు, గ్రుడ్డివాణ్ణి చేస్తారు.
ఏది చూడలేం, ఏది నమ్మలేం, ఏది వినలేం. ఇంకా దేవుని మాటలకు మనకు వినపడవు, దేవుని మాటలు కనబడవు, దేవుని మాటలు నమ్మలేని దుస్థితిలోనికి వెళ్ళిపోతాం. అదే జరిగింది తోమా జీవితంలో. కాబట్టి తోమా అపవాది యొక్క ముసుగులోనికి వెళ్ళాడు గనుక అవిశ్వాసిగా నమ్మలేని దుస్థితిలో ఉన్నాడు. హెబ్రీ 11:6 మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేం. ఆ దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు ఆయనను వెతికి వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. నమ్మినప్పుడే దేవుని దగ్గరికి రాగలం, నమ్మినప్పుడే దేవుని దీవెన పొందగలం, ఫలించగలం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేం, దేవుని ఆశీర్వాదాలు పొంది ఫలించలేం. కాబట్టి అవిశ్వాసానికి మనము స్థలం ఇవ్వకూడదు, విశ్వాసులముగా సాగాలి. దేవుడు ఏది చెప్పినా నమ్మగలిగిన స్థితిలో ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని లేఖనము తెలియజేస్తూ ఉంది. కనుక మనం ఎప్పుడు అవిశ్వాసములోనికి వెళ్లకుండా విశ్వాసులముగా ఉండాలి. రెండవది ఏమిటి అంటే 26వ వచనములో మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు మరలా చెప్పారు. రెండవసారి వచ్చినప్పుడు కూడా అంటే మరలా వారిని అనగా ముఖ్యంగా తోమాను ఆదరించడానికి వచ్చారు. మొదటిసారి ఏమో అభయం ఇవ్వటానికి వచ్చిన ప్రభు, ఈ రెండవసారి ఆదరించడానికి, వారి అవిశ్వాసమును తీసివేసి విశ్వాసులుగా చేయటానికి. యోహాను సువార్త 14:16 వచనములో మనం చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. చూసారా, ఆయనను ఎరుగుదు. ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే ప్రభువు 16వ వచనములో, నేను మీ తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అంటే సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించు. అది ఆదరణకర్త, ఆదరించడానికి శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో, బాధలలో, వ్యతిరేకతలలో ఆదరించడానికి ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ తండ్రిని ఆదరణగా ఉంచుతాను. నేను తండ్రిని అడుగుతాను, మీకు ఆదరణకర్తను ఏర్పాటు చేస్తాను, మిమ్మల్ని అనాథులుగా విడవను అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. 16వ అధ్యాయం యోహాను సువార్త 7-8 వచనాల్లో పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి, ఆదరణకర్త వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకమును తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయును. కనుక ప్రభు చెబుతున్నారు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళితేనే కానీ ఆదరణకర్త రాడు. ఆదరణకర్త వచ్చినప్పుడు మీరు నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయబడతారంటే మనకి తెలిసేటట్లుగా చేస్తారు ఆత్మ తండ్రి గారు. అందుకే దైవజనులు అన్నారు, పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టి. చాలామందికి పాపం అంటే ఏంటో తెలియకుండానే పాపాలు చేసేస్తూ ఉన్నారు. పాపాలు చేస్తూ కూడా పరిశుద్ధతలోనే ఉన్నామని అనుకుంటూ ఉన్నారు. అందుకోసమే పరిశుద్ధాత్మ తండ్రి బయలుపరిస్తే మనకు పాపం అంటే ఏంటో తెలుసుకుంటాం, గ్రహించగలుగుతాం. కాబట్టి ప్రభు అంటున్నారు, మీకు సమాధానము. ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, ఆదరిస్తాడు, మీ వద్ద ఎప్పుడూ ఉంటాడు, మిమ్మలను మరి అన్ని అర్థమయ్యేటట్లుగా చేసి అన్నిటి చేత మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు అని తెలియజేస్తున్నారు. ఇలాగా ఆదరించారు. ఈ యొక్క విషయములో మూడవది 27వ వచనం.
ప్రభు ఏమంటున్నారు అంటే తోమాను తోమాను పిలిచి, తోమా ఇటురా. తోమా అన్నాడు కదా, నేను వేలు పెడితేనే కానీ పక్కలో చెయ్యి పెడితేనే కానీ నమ్మనన్నాడు. అందుకే ప్రభు వచ్చి అంటున్నారు, ఇదిగో ఇటు చూడు, మీ యొక్క చెయ్యి, నీ చెయ్యి వేళ్ళు నా గాయాల్లో పెట్టు, నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని కోరుకుంటున్నారు. మూడవది అభ్యర్థన, ప్రభువు యొక్క అభ్యర్థన. ఇక్కడ అభ్యర్థన అంటే ప్రభు కోరుకుంటున్నాడు. మనము ప్రభువుని అడిగేదేమో అభ్యర్థన అంటే సహాయం అడగటం. ప్రభు మనల్ని అభ్యర్థించేది ఏమిటి అంటే ఇలాగు ఉండమని ఆయన చెప్పటం, అంటే ఆయన కోరుకోవటం, అలాగ ఉంటే మనకి మేలని చెప్పటం అన్నమాట అండి. కాబట్టి ఆయన అంటున్నాడు, అవిశ్వాసములో ఉండవద్దు తోమా, అవిశ్వాసములో ఉంటే నష్టపోతావు, అవిశ్వాసములో ఉంటే నీవు పరలోక రాజ్యం చేరుకోలేవు, అవిశ్వాసముగా ఉంటే దేవునికి ఇష్టడవు కాలేవు, ఏ ఫలాన్ని పొందలేవు అని చెప్పి అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండమని తెలియజేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలలో మనం చూసినట్లయితే పౌలు గారు తెలియజేసేటువంటి మాట ఏమిటి అంటే, మీరు దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును పోనీబాకండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి, జాగ్రత్తగా చూచుకోనండి. చూశారా, సమయాన్ని వృధా చేసుకోబాకండి, అలాగే అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానంగా నడుచుకోండి అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి మనము సత్యాన్ని గ్రహించాలి, అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి రావాలి, దేవుని మాట నమ్మి జ్ఞానవంతులము కావాలి. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే జ్ఞానపరులమవుతాము అని దైవజనులు తెలియజేశారు. జ్ఞానపరులు అవుతారు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు మనల్ని కోరేది ఏమిటి అంటే ఆయన మాట, ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకొని జ్ఞానముగా ప్రవర్తించాలని కోరుకుంటున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మరి పౌలు గారు చెప్పే మాట ఏమిటి అంటే, దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గురించి అనుభవము జ్ఞానం కలిగి ఉండవలెనని ఆయన కోరుకుంటున్నారు. మనందరము కూడా రక్షణను గూర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి తోమాను ప్రభు అంటున్నారు, అవిశ్వాసిగా ఉండబాకు, నమ్మి స్వతంత్రించుకో, రక్షణ పొందుకో, జ్ఞానము కలిగి ఉండు, రక్షణ పొంది సద్వినియోగం చేసుకో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. 4వది మనము చూస్తే 28వ వచనము. అప్పుడు తోమా ఏమన్నాడు అంటే, నా ప్రభువా నా దేవా అన్నాడు. అంటే అప్పుడు యేసయ్య పునరుద్ధానాన్ని అంగీకరించాడు. కాబట్టి 4వది అంగీకారము. నిజంగా ప్రభు యొక్క పునరుద్ధాన్ని మనం నమ్మకపోతే, ప్రభువును అంగీకరించకపోతే మరి మనకు రక్షణ లేదు, పరలోక పౌరసత్వం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో యోహాను గారు తెలియజేస్తున్నారు, ప్రభు చెప్తున్నారు, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. చూసారా, కాబట్టి ఎవరైతే ప్రభువును తెలుసుకొని ఆయన మన పునరుద్ధానములను అర్థం చేసుకోగలుగుతారో, అప్పుడు ప్రభువును అంగీకరింపగలుగుతారో వారు రక్షణ పొందుకుంటారు, దేవుని పిల్లలవుతారు. ఆ తర్వాత కుమారులు అవుతారు, ఆత్మచేత నడిపించబడి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
12వ వచనం ఏం చెబుతూ ఉంది అంటే దేవుని కుమారుని ఆ అంగీకరించువాడు ఆ జీవము గలవాడు. చూసారా, దేవుని కుమారుని అంగీకరించేవాడే జీవము గలవాడు, దేవుని కుమారుని ఆ అంగీకరింపని వాడు ఆ జీవము లేని వాడే. జీవము లేనివాడు. చూసారా, కాబట్టి దేవుని కుమారుని అంగీకరిస్తే నిత్య జీవం, అంగీకరించకపోతే నిత్య నరకం. కాబట్టి ఇప్పుడు తోమా గారు అవిశ్వాసాన్ని వదిలిపెట్టి ప్రభువును నమ్మి అంగీకరించాడు, దేవుడిగా ప్రభువుగా ఒప్పుకున్నాడు, వెంటనే నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు. 5వది మనం చూసినట్లయితే 29వ వచనము. యేసు ఆ నీవు నన్ను చూచి నమ్మితివి, చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూసారా, అప్పుడు ప్రభు అన్నారు తోమాతో, తోమా నీవు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ఆత్మ నేత్రమును గురించి, ఆత్మ వెలిగింపును గురించి ప్రభు తెలియజేస్తున్నారు. అంటే విశ్వాస నేత్రముతో చూడకపోయినా నమ్మగలిగిన వారే ధన్యులు, వీరే వధువు సంఘ అంతస్తులోనికి వెళతారు. వీళ్ళకేమీ రుజువులు అక్కర్లేదు, దేవుని మాటే వారికి రుజువు, దేవుడు చెప్పిందే వాళ్ళకి వేదం, దేవుని ఆజ్ఞే వారికి శిరోధార్యం. కాబట్టి విశ్వాస నేత్రములు ఎవరైతే కలిగి ఉంటారో వారే ధన్యులైనటువంటి వారు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, కన్నులు తలలో ఉన్నవి ఉండును. కాబట్టి జ్ఞానికి కన్నులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? తలలో ఉంటాయి, ముఖములో కాదు. ముఖములోనేమో మరి నేత్రాలు ఉంటాయి, బహిరంగ నేత్రాలు. తలలో అంటే మెదడులో ఆత్మ నేత్రాలు ఉంటాయి, విశ్వాస నేత్రాలు ఉంటాయి, జ్ఞాన నేత్రాలు ఉంటాయి, నమ్మగలగటం అన్నమాట అండి. కాబట్టి ఆత్మనేత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 15వ వచనం మనం చూసినట్లయితే, మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూశారా, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని ఆత్మవడే చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్ని వివేచిస్తాడు గాని వేటి చేత వివేచింపబడడు. అంటే నమ్ముతాడు, ఆత్మనేత్రం కలిగిన వాడు. అయితే దేవుడు మనకి ఆత్మనేత్రమును అనుగ్రహించారు, మనోనేత్రమును అనుగ్రహించారు, విశ్వాస నేత్రమును దయచేశారు. అలాగ ఎవరమైతే ఆ నేత్రాన్ని కలిగి ఉంటామో మనము ఎవ్వరి చేత వివేచింపబడం. వారు ఒకరిని వివేచిస్తారు కానీ ఇతరుల చేత వివేచింపబడరు. కాబట్టి అవిశ్వాసి అయిన తోమాను విశ్వాసిగా బలపరచడానికి ప్రభువు 2వసారి అపొస్తలులకు పునరుద్ధాన ప్రత్యక్షత అనుగ్రహించారు. కాబట్టి మొదటిది పునరుద్ధానము రోజున మేడగదిలో 10 మంది శిష్యుల దగ్గరకు వచ్చి భయకంపితులైన శిష్యులను బలపరిచారు. ఎలాగూ అంటే అధైర్యమును పోగొట్టారు, అభయం ఇచ్చారు, అపస్తులత్వం ఇచ్చారు, ఆత్మ నింపుదల ఇచ్చారు, అధికారము ఇచ్చారు. అలాగే నమ్మనటువంటి అవిశ్వాసి అయిన తోమాను విశ్వాసిగా బలపరచడానికి 2వ వారము మరలా 8 దినాలకు వచ్చారు. వచ్చి ఆయన ఏం చేశారు అంటే తోమా యొక్క అవిశ్వాసమును పోగొట్టారు, ఆదరణ కలిగించారు, అభ్యర్థన కోరుకున్నారు విశ్వాసిగా ఉండమని. మరి తోమా చేత అంగీకరింపజేశారు, ఆత్మనేత్రమును వారికి తెలియజేశారు. అలాగున యేసుక్రీస్తు ప్రభు అపొస్తలులకు 2 ప్రత్యక్షతల ద్వారా బలపరిచినటువంటి వారై ఉన్నారు. ఇంకా మొత్తం 5 ప్రత్యక్షతలు ఉన్నాయి అపొస్తలులకు ప్రత్యక్షమైనవి. మిగతా 3 వచ్చే వారములో
ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, కొద్ది మాటలు దీవించండి నాయన. మీ పునరుద్ధానము మా భయమును పోగొట్టేది గనుక పునరుద్ధానమును మాకు నాయన గ్రాహ్యపరచండి, నమ్మేటట్లు చేయండి, బలపరచండి. అలాగే మీ పునరుద్ధానం మా అవిశ్వాసాన్ని పోగొట్టి మమ్ములను విశ్వాసముతో నింపేది గనుక ప్రభువా, నీ పునరుద్ధాన బలముతో మేము విశ్వాసములో సాగుటకు సహాయము చేయుమని, దీవించుమని పునరుద్ధానుడైన యేసునామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాతా.